నీ బలహీనతలు బట్టబయలు చేస్తాడు, దానికి తగిన సలహాలు ఇస్తాడు, నీకు సామర్థ్యం ఇస్తాడు. నువ్వు బలహీనువే, నువ్వు బానిసవే, నువ్వు బందీవే, నువ్వు ఖైదీవే. పాపంలో, లోకంలో, శాపంలో, కీడులో, నష్టంలో, నాశనంలో, సాతాను బంధకాల్లో ఉన్న ఖైదీవే. నువ్వు బలహీనుడివే, నువ్వు బానిసవే. నేను పాపం ఈడ్చుకొని పోతుంది. నీ వ్యర్థమైన ఆలోచనలు నీ మనసులో చెరుపుతా ఉన్నాయి. నీ లైఫ్ కంప్లీట్ స్పాయిల్ అవుతుంది. నువ్వు అలా ఉండకూడదు అనుకున్నావు, అలాగే ఉంటున్నావు. ఏది చేయకూడదు అనుకున్నావో అదే చేస్తున్నావు నువ్వు. నేను ఇలా ఉండకూడదు అనుకుంటున్నావు, అలాగే ఉంటున్నావు నువ్వు. నీ మనసు మీదకి చేయలేదు, నీ ఆలోచన మీదకి చేయలేదు, నీ చూపుల మీదకి చేయలేదు, నీ ఉనికి మీదకి చేయలేదు. నీ ఉనికి మీద, నీ భవిష్యత్తు మీద, నీ క్యారెక్టర్ మీదకి చేయలేదు. మోసెస్ కూడా అదే పరిస్థితి. ఈ మోషే అదే స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుని ఆలోచన అప్పగించుకుని బయలుదేరిన తర్వాత, దేవుని మాటకు లోబడిన తర్వాత 40 సంవత్సరాలు ఓ మహానాయకుడిగా ఇశ్రాయేలు ప్రజల మధ్య నిలబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఈ పర్వత అనుభవంలోనికి స్థిరమైన వ్యక్తిగా మారాలంటే, బలమైన వ్యక్తిగా మారాలంటే, ఒక బల సూచమైన ఆనవాళ్ళు నీ జీవితంలో కనబడాలంటే, కమ్ టు ద హోరేబ్. లార్డ్ స్పీకింగ్ టు యు. దేవుడు నీతో మాట్లాడుతున్న శుభవేళ. అప్పగించుకుంటావా? దేవుని ఆలోచన సరణ అవుతావా? దేవుని మనసు ఎరిగి నడుస్తావా? అద్భుతం. మోషే గారి జీవితం మూడు భాగాలు. 120 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఒక 40 సంవత్సరాలు ఫరో కుమారుడిగా అప్కమింగ్ కింగ్ గా, కో కింగ్ గా పిలబడ్డాడు. తర్వాత ఐగుప్తు దేశానికి రాజు ఎవడు? అప్కమింగ్ కింగ్ మోజెస్. అందుకనే సకల విద్యా ప్రావీణుడు, కలితులు విద్య నేర్చుకున్నాడు. మాటలు ఎందుకు నేర్పరని బైబిల్ చెప్తుంది. మేము అలవాట్లో పొరపాటుగా నత్తివాడైన మోషే అని చూసావా? ఇస్ నాట్ ద మ్యూట్ పర్సన్. అతను నత్తివాడు కాదు, నోటి మాంద్యం కలిగినోడు కాదు, సకల విద్యా ప్రావీణుడు. అపోస్తులు 7వ అధ్యాయంలో రాయబడిన మాట, సకల విద్యా ప్రావీణుడు. మాటలు యందు నేర్పరి. అద్భుతంగా మాట్లాడతాడు. మోసే మాట్లాడితే అసలు మనం ఆలోచన తిప్పలేం, అట్లా మాట్లాడతాడు. కనెక్ట్ అయిపోతాం. 40 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు. గొర్రెలతోనే సహవాసం చేశాడు. మనుషులతో కలిసి మాట్లాడు తక్కువ, గొర్రెలతోనే ఫ్రెండ్షిప్ ఎక్కువ. షో గొర్రెలు కలిసి వాళ్ళ వాయిస్ ఏంది, వాళ్ళ సౌండ్ ఏంది? షో అంటారా? మా ఏడు కొన్ని సిగ్నల్స్ నేర్పుతారు వాటికి. అనగానే గొర్రెలు ఆడ ఉరికొచ్చేస్తుంది అంటాడు. నువ్వు అడుగు బుర్ర పారిపోతాయి అంటే సరిగా వచ్చేస్తాయి. పశువులు కూడా దేవుడు మంచి మనసు ఇచ్చాడు. పశువులు కూడా మనసు ఉంటుంది. ఏముంటది? నీకే కాదు, పశువులు కూడా. అందుకని కుక్కలు చూడండి, మనిషి చేయని సహాయం కుక్క చేస్తుంది. కొన్నిసార్లు మనుషులు చూపని ప్రేమ ఎవరు చూపుతారు? అందుకనే బాగా డబ్బున్న వాళ్ళు కుక్కలను పెళ్లి చేసుకుంటున్నారట. మరి ఏం చెబుతావు? కుక్క బతుకైపోయింది. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెత్త బతుకై, పనిహిమాలు బతుకై కుక్కలను పెళ్లి చేసుకుంటున్నారు. మన వాళ్ళు అంటారు, అరే నీకు అన్నం పెట్టి నీకు అన్ని చేసేవాడు ఏడ సాలిపోయి అరిగిపోతున్నాయి రా, ఆస్తులు కరిగిపోతున్నాయి, నీకు బదులు ఒక బర్రెని తెచ్చి మానవరా, నెలవారీగా సంపాదన రా బాబు అన్నం మనం అంటాం. అలాగని సిగ్గు వస్తుందని పిల్లలకి. అది వాస్తవం. గొర్రెలతోనే భలే వాయిసెస్ ఉన్నాయి మోజెస్ కాడ. కానీ మనుషులతో మాట్లాడ్డాం. క్యారేజ్ వస్తుంది ఇతరు కుదురు, అయ్యో మోజే బొవ్వా అంతే. ఏం మాట్లాడబోతే ఏమవుద్ది? నేను విజయవాడలో 2 సంవత్సరాలు ఉన్నాను. 2 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు. 2 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు. నత్తి వచ్చింది నాకు అంతే. మాటలు పొరలు 2 సంవత్సరాలకి. మరి 40 సంవత్సరాల సంగతి ఏం చెప్పండి? అదే రాదు మాట త్వరగా. కొంతమంది చూడండి నసపెట్లు ఉంటారు. ఎవరు వసకొమ్ము తిని నస చూసుకో, వాగుతూనే ఉంటారు. వాగుతాను సొల్లు. ఇక BBC న్యూస్ అనమాట. చెవులో రక్తం గారెత్తాయి. అసలు భలే మాట్లాడతారండి నసపెట్ల.
కానీ మోజెస్కి అది లేదు. మాట మాంద్యమైపోయింది, మనుషులతో మాట్లాడే తీరు లేదు. దేవుడు అన్ని విషయాలు సొల్యూషన్ చెప్పాడు, ప్రతి దానికి పరిష్కారం చెప్పాడు, ప్రతి దానికి ఆధారం ఇచ్చాడు. ఈ మధ్య పగటి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఓ రేపు కొండ మీదకి వస్తే నీతో సూటిగా తేటగా మాట్లాడే దేవుడు నీ సకల బలహీనతను సరిచేయగలిగిన వాడు. హల్లెలూయా. ఒక 20 సంవత్సరాలేమో ఐఎమ్ ద హీరో, ఒక 40 సంవత్సరాలు మోసెస్ హీరో. మోసే కట్టిన పిరమిడ్లు ఇంకా ఐగుప్తులో ఉన్నాయి. మీరు మెల్లి డబ్బులు పోగేసుకోండి, ఒక 70,000 ఒక 80,000 పోగేసుకోండి, సపరేట్ పక్క తీసి పెట్టండి. ఏదో ఒక రోజు నాతో పాటు ఎగురుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఏడగమ్మా పొలంకా మనలో అడు చూస్తున్నాడు గారు ఏటి వేస్తున్నారు. ఎరుసలేం పోతే ఎరుసలేం టూర్లో 12 రోజులు తిరగాలి. ఆ 12 రోజుల్లో ఐగుప్తు కూడా తీసుకెళ్తారు. ఐగుప్తులో చూపించేది ఏంటంటే పిరమిడ్. ఆ పిరమిడ్లు ఎవరు కట్టి అంటే ఆల్మోస్ట్ మోసే కట్టి అంత ఆర్కిటెక్ట్, భవన నిర్మాణకుడు, మంచి చదువు చదివాడు. ఇప్పుడు ఆ టెక్నాలజీ ఏం లేదు. మనుషుల బలం చేత ఆ స్తంభాలు, ఎత్తైన స్తంభాలు, బలమైన స్తంభాలు ఈడ్చుకొని లాక్కు నిలబెట్టేవాళ్ళు. చాలా జాగ్రత్త, ఎప్పటికి కూలిపోలేదు, స్టాండర్డ్ అట్టుగా ఉన్నాయి. ఐఎమ్ ద హీరో అనుకున్నాడు. తల్లి చిన్నప్పుడు నూరు పోసిందేమని, అరే నానా నువ్వు ఐగుప్తులో ఉన్నప్పటికీ నువ్వు ఐగుప్తుడి కాదు, నువ్వు ఇశ్రాయేలువి అని 6 మాసాలు తల్లి చెప్పిన బోధ పిల్లకెక్కింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తానండి, భలే ఆశ్చర్యం. ఒక తండ్రి ఈ స్కానింగ్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ లో బిడ్డ కనబడుతుంది. ఆ బిడ్డ స్కానింగ్ లో కనబడుతుంటే ఈ తండ్రి మాట్లాడుతున్నాడు. అంటే గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకి మన మాటలన్నీ వినబడతాయి. అందుకనే ప్రహ్లాదుడు అనే వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతుంటే, వ్యూహం కోసం మాట్లాడుతుంటే అది విన్నాడు. ఎలా వెళ్ళాలో విన్నాడు, కానీ ఎలా బయటికి రావాలో వినలేదు. దాన్ని ఇరుక్కున్నాడని చరిత్ర మనకు ఉంది, చెబుతుంటారు చరిత్ర. కానీ భలే ఆశ్చర్యం అండి, ఈ స్కానింగ్ లో భలే చూపించారు. భలే ఆశ్చర్యం అనిపించింది. అంటే పిల్లలు రూపురేఖలు, చెవులు వచ్చినాయి, కాళ్ళు వచ్చినాయి, ముక్కు వచ్చింది అని తల్లిదండ్రులు కానీ మనకు చెబుతారు స్కానింగ్ లో బిడ్డ బాగానే ఉన్నాడని. ఆ టైంలో తల్లులు వాక్యం, ప్రార్థన చేస్తూ ఉంటే మన పిల్లలు ప్రయోజకులుగా మారుతారు. ఆ టైంలోనే లేనిపోని ముచ్చట్లు, ఇంటికాడ ఉంటాం కదా, తెల్లమ్మ కాడ పొల్లం కాడ కూర్చొని పుల్లపోటు మాటలన్నీ చెప్తా ఉంటాం. బయటకు వచ్చినోడు కూడా పుల్లపోటు మాటలు, రే నీకెవడు చెప్పాడు అయ్యి అంటే, నువ్వేగా అమ్మా అన్నాడు చూస్తాడు. నేను ఎప్పుడు చెప్పానయ్యా అంటావు నువ్వు. కానీ వాడు కడుపులో ఉన్నప్పుడు ఇవన్నీ అంటాడట. స్కానింగ్ భలే తీసారండి, అది భలే ఆశ్చర్యం అనిపించింది. అందుకని అంటే నేను గ్రాప్ చేసేదాన్ని. ఇది ఎవరో ఆటకాయదాన్ని తీసింది కాదు, లేకపోతే A1 కాదు, స్పష్టంగా హాస్పిటల్లో జరిగిన సంఘటన వీళ్ళు షూట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. అది చిన్నపిల్లలు మన కడుపులో ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, లేకపోతే వాళ్ళు కడుపులో ఉండే మన మాటలు వింటారు అనడానికి ఉదాహరణ. చాలా తండ్రి స్కానింగ్ మిషన్ కాడికి వచ్చి మాట్లాడుతున్నాడు. టీవీలో ఒక పాప కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక.